ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యకాలంలో అంటే 3వ వారం ఎలా ఉండబోతోంది? డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఉన్న ఫలితాలు ఏమిటి? వార ఫలితాలు మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? అదృష్టాది ఆనంద యోగాలు చాలా మంచి శుభకరమైనటువంటి యోగము. ధనధాన్య వృద్ధి, వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వ్యాపార భాగస్వామితో లాభాలు, కొత్త వ్యాపార లాభము, వ్యాపారంలో ఉన్నత స్థాన ప్రాప్తి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లె వారికి లాభవంతమైన శుభయోగం. కుటుంబ వృద్ధి, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదరులతో మైత్రి, విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అద్భుతమైనటువంటి శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన యోగం, విహారయాత్రలు, బంధుమిత్రులతో అనుకూలత, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం, కారు నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, చాలా అనుకూలమైన శుభయోగాలు, రైతన్నలకి, పూలు పలుకు పండించే లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి మంచి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయకమైన స్థితి, ఆర్థిక ఆనందాది, మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో గొప్ప వ్యక్తిత్వం, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, రుణ విమోచనం, రోగనాశనం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ఈ వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి వారికి కాస్త యావరేజ్ ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అలసట, బద్ధకము, కొత్త ప్రాంతాల్లో నిద్ర పట్టకపోవడము, లేనిపోని అనవసరపు ఆలోచనలు, అనవసరమైనటువంటి వికారాలు, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అదేంటండి యావరేజ్ ఫలితాలు నెగిటివ్ చెప్తున్నారు? నెగిటివ్ అనడానికి సరైనటువంటి నిద్ర లేకపోవడం, సరైనటువంటి భోజనం కలగకపోవడం, లేదా ఏదన్నా అత్యుత్సాహము, అతి చేయడం వల్ల నష్టం వచ్చే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మాటలు తీరు అందరినీ ఆకట్టుకుంటారు. యావరేజ్ ఫలితాలు, నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. కానీ యావరేజ్ ఫలితాలని అనుకూలంగా మార్చుకోవాలంటే కాస్త భగవద్ ధ్యానం, లలితాపారాయణం తప్పకుండా మీకు మంచి శుభ ప్రయోజనాన్ని, ఆనంద యోగాన్ని కలిగిస్తుంది. వస్తులాభం, వాహన యోగం కూడా అనుకూలంగా ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా కనబడుతోంది. చాలా మంచి ఆత్మవిశ్వాసం. కాకపోతే అంటే బద్ధకం, ఇతరుల మీద డిపెండెన్సీ, భయం, ఏదో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇలాంటి పక్కన పెట్టండి. విద్యార్థులు సమయపాలన ఉంటే బెస్ట్ ర్యాంక్, గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి వెళ్ళిన అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఉద్యోగంలో అనుకూలత ఉంది. కాకపోతే పై అధికారుల మన్ననలు, అప్రిషియేషన్ పొందుకోవడానికి కొంత ఒక వారం ఆగాలి, తప్పదు. కానీ పై అధికారులు మీరు చేసే పనిని గుర్తిస్తారు. విద్యార్థులు తప్పకుండా మీ యొక్క టీచర్ల వల్ల మీకు ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, పుత్రపౌత్రాభివృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగము, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఆనందకరమైన శుభజీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధు మిత్రుల అనుకూలత, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకోవడం, అంటే కొన్ని విషయాలు బాగుంది. కానీ బద్ధకాన్ని వదిలిపెట్టాలి. అధికంగా ఎవరి మీద ఆధారపడకండి. ప్రతి విషయంలో ఓవర్ యాక్షన్, ఓవర్ థింకింగ్ చేయకండి. అందరితో కలివిడిగా ఉండండి. హనుమాన్ చాలీసా పారాయణం, లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి. తప్పకుండా మీరు అనుకున్నది సాధిస్తారు.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు, వైద్యులకు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభదాయక స్థితి. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య, ఆనంద సిద్ధి, పుత్ర పౌత్రాభివృద్ధి, విద్యా ఉద్యోగ వ్యాపార ప్రాప్తి, ఆనంద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ప్రశాంతత, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడం, కళాకారుల క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మంచి శుభ ప్రయత్నాల వల్ల లాభాలు, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగిత, పెద్దల అంగీకారంతో ప్రేయసిపిలు ఒకటవడం, భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత పొందుకునే అవకాశం, అనుకున్నది సాధించగలిగే అదృష్ట యోగాలు, ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆనందాది అదృష్ట యోగాలు, ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగం, వస్తులాభం, వాహన యోగం, సినిమా రంగుల అభివృద్ధి, రాజకీయ రంగ లాభాలు, కళాకారుల క్రీడకు అభివృద్ధి పొందుకోవడం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, వ్యాపార పరంగా కూడా చాలా మంచి లాభాలు, సమస్త వ్యాపారాల్లో అభివృద్ధి పొందుకునే అవకాశం, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టులో వెళ్తారు, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఉంది, గృహయోగము, ఉద్యోగ లాభము, ధనయోగము, ఐశ్వర్యము, ఆనందము, రోగనాశనం, రుణ విమోచనం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, గృహయోగం, ధనలాభం, వ్యాపార లాభం, మిత్ర సహకారం, ఆనంద యోగం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, చాలా మంచి శుభ ఆనంద ప్రయోజనాలు పొందుకుంటారు. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి పట్టిందల్లా బంగారమే. ప్రతి విషయంలో మీరు నమ్మిన సిద్ధాంతం మిమ్మల్ని ఉత్తమ స్థితికి చేరుస్తుంది. వివాహ యోగం, సంతాన యోగం, ఏదేమైనా సరే ఈ పని పూర్తి చేసుకుంటాను ఈ వారంలో అనుకుంటారు, ఆ పని పూర్తవుతుంది. అనేక రకాల శుభయోగాల పరంపర, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కార్యనియమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బంధుమిత్రుల సమాగమం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, సిఏ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర బ్యాక్లాగ్ పరీక్షలు కూడా పరిపూర్ణమైన విజయాన్ని సాధించే అదృష్టవారము. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అభివృద్ధి, రైతులకి, పూలు పళ్ళు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం డోను, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి బలంగా ఉంటుంది. చాలా మంచి అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు, వజ్ర వైఢూర్య, సువర్ణాభరణ ప్రాప్తి, అలాగే పోగొట్టుకున్నటువంటి వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, శత్రునాశనం, మిత్రలాభం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశీయానం, విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకోవడం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. ఈరోజు చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం, ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? వాక్కు మంచి బ్రహ్మాండమైన వాక్కు, ఏ పని అనుకుంటే ఆ పనిలో పరిపూర్ణ విజయం, ధనము, ఆరోగ్యం, ఆనందం. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా? తప్పక ఫస్ట్ లిస్ట్లో మీ పేరు ఉంటుంది. లిస్టులో కూడా ఫస్ట్ పేరు మీదే ఉంటుంది, ఈ రాశి వారిదే ఉంటుంది. అటువంటి ఉన్నత ఉద్యోగం, 2 కంపెనీలలో 2 వ్యవస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో కానీ, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్, సిఏ, ఎంబీఏ, ఐఐటి, ఏవైనా టెట్ పరీక్షలు కానీ, ఇతర ఏ పరీక్షలైనా సరే తప్పక మంచి విజయాన్ని సాధించడం ఖాయం. విద్యా విజయం, ఉద్యోగ లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు,
సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి అభివృద్ధి. గుప్తధన ప్రాప్తి అంటే అలా చెప్పి గుప్త నిధులు తవ్వమని కాదు, గుప్తధన ప్రాప్తి కూడా ఉంది. మరి ఆ వాటిని అవి దొరికితే నాకు అభ్యంతరం లేదుగా, కానీ అలా చెప్పేసి గుప్త నిధులు తవ్వమని చెప్పటం లేదని జాగ్రత్త. గుప్త ధన ప్రాప్తి మాత్రం ఉంది. కోర్టు నుంచి రావాల్సినటువంటి బకాయిలు వసూలవుతాయి, కోర్టు వివాదాలు అనుకూలంగా మారుతాయి. కళాకారులకి క్రీడగా అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల అభివృద్ధి, వ్యాపార పరంగా కూడా మంచి అభివృద్ధి, భాగస్వామి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. శత్రు నాశనం, మిత్ర లాభం, లోన్ సౌకర్యం తప్పకుండా పొందుకుంటారు. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా అనుకూలత, ఆనంద యోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయుగాలు. ఈ వారం తప్పకుండా చాలా మంచి శుభమైన వారంగా చెప్పవచ్చు. ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు డిసెంబర్ 3వ వారం ఎలా ఉండబోతున్నాయి? తప్పక మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి ఖాయం, వాహన యోగం, సువర్ణాభరణ ప్రాప్తి, ఈ గోల్డ్ లోన్ క్లియర్ చేసే అవకాశం ఉంది. తప్పకుండా మీకు అటువంటి అనుకూలమైన శుభయోగం. గృహయోగము, ధనలాభము, రుణపీడా పరిహారము, శత్రునాశనము, ఆరోగ్య లాభము, ఆనంద ప్రయాణ లాభము, విదేశాల్లో స్వదేశాల్లో మంచి విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. కళాకారుల క్రీడలకి మంచి అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి. రాజకీయ నాయకులకి అభివృద్ధి బాగా కనబడుతోంది. సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడ లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, గృహయోగం, ధనలాభం, ప్రశాంతమైన సుఖజీవనం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ లాభాలు, వ్యాపార పరంగా మంచి అనుకూలత, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి, మాతాపితృల సౌఖ్యము, వివాహ యోగం, సంతాన యోగం, అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, ఆనందాది, అదృష్టయోగాలు, ధన ధాన్య ఆనందాది, కుటుంబ సౌఖ్య, సమస్త శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారికి డిసెంబర్ 3వ వారంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, ఉద్యోగం రాక ఇబ్బంది అవుతోంది, మీరు నవంబర్లో ఉద్యోగం వస్తున్నారు, డిసెంబర్ వచ్చింది, ఇంతవరకు ఉద్యోగం రాలేదు, జన్మజాతకం చూయించుకున్నారా? చూసుకోండి ఒకసారి. ఏదేమైనా తప్పకుండా మీకు ఈ వారంలో ఉద్యోగ లాభం ఉంది. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, కొత్త వ్యవస్థలోకి బెటర్ ప్యాకేజ్ కోసం సంస్థ నుంచి సంస్థలోకి మారాలనుకుంటే కూడా ఈ వారం మీకు అనుకూలమే. మంచి అనుకూలంతోనే వ్యాపార లాభం ఉంది, ఉద్యోగ అనుకూలత ఉంది, ఈవెంట్స్ చేసే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. మత్స్యకారులకి మత్స్య సంపద ఉంది, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి అభివృద్ధి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. స్వదేశంలో, విదేశాల్లో ఆర్థిక ధనయోగం, ఆర్థిక లాభం, వస్తువాహన శుభయోగం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణమోచనం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి అనుకూలత, ఆనంద యోగాలు. తప్పకుండా మీరు అనుకున్నది సాధించే అవకాశం. ధైర్యము, స్థైర్యము, ఆనందము, విద్యాలాభం, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, సోదరి మధ్య మైత్రి, మాతాపితృ సౌఖ్యం, వివాహ యోగం, శుభకర సంతాన వార్త వినడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఆర్థికమైనటువంటి అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. తప్పనిసరిగా మీరు లలితా పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, దూకుడు విధానాన్ని కంట్రోల్ చేసుకోవడం, అనవసరంగా నోరు పారేసుకోవడం ఇది మంచిది కాదు. చికాకు, కోపము, అసహనం, మద్యపాన సేవనం వల్ల కాస్త ఇబ్బంది కలగవచ్చు. లంచాలు ఎర్రచూపే వ్యక్తులు ఉంటారు, జాగ్రత్తగా ఉండండి. అటువంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వస్తుంది. కళాకారుల, క్రీడాకులకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాస్త నిదానము, ఓపిక, ఇతరుల మీద ఆధారపడకపోవడము, టైం సెన్స్ కరెక్ట్గా ఉంటే మీకు కార్యసిద్ధి, ధనలాభం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ యోగం కూడా ఉంది.
బట్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ లేకపోయేసరికి ఇబ్బంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏంటో కిరణ్ శర్మ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే, బాడీ లాంగ్వేజ్ అంటే గర్వంగా ఉండడం కాదు, అవతలి వ్యక్తికి అందంగా మీ యొక్క అభినయం కనపడాలి, రూపం కాదు. రూపము కనపడినా కూడా ఇవ్వడు, అడగాడు, ఏ రూపంలో పర్వాలేదు, కానీ మన యొక్క బాడీ లాంగ్వేజ్ పాజిటివ్ సెన్స్ లో ఉండాలి, అంటే మ్యాగ్నెటిక్ పవర్ గా ఉండాలి, మన నిలబడే విధానం పర్ఫెక్ట్ గా ఉండాలి, మన యొక్క 2 భుజాలు సమాంతరంగా ఉండాలి, మన ముఖం కాస్త ఎత్తుగా ఉండాలి, గర్వంగా ఉండొద్దు, కాస్త ఎత్తుగా ఉండాలి. ఎస్, ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలను, ఈ సమస్య నేను పూరించగలను అనేటువంటి బాడీ లాంగ్వేజ్. నీరసంగా, నిస్సత్తుగా, ఓవర్ థింకింగ్ గా, సెలబ్రిటీగా ఉండకూడదు, కాన్ఫిడెంట్ గా ఉండాలి. తద్వారా మనకి మంచి ఉద్యోగ లాభం, మంచి వాక్చాతుర్యం ఇవన్నీ కూడా బలంగా ఉంటాయి. సామాన్య ఫలితాలను అనుకూలంగా మార్చుకోవాలంటే హనుమాన్ చాలీసా పారాయణం. ఎవడు చెప్తుంటాడు కదా, హనుమంతుడు ఎగరడానికి, తాగడానికి ఒక దేవుడు, ఎల్లమ్మ పోషములు ఒక దేవుళ్ళు, ఇట్లాంటివి అంటారు కదా. అట్లాంటి వాళ్ళకి సమాధానం చెప్పే అవకాశం. ఎస్, నీకు ఏ పని గురించి ఏ దేవుడు కావాలనో ఆ దేవుడు నమ్ముకుంటే మన పని అవుతుంది. అదొక నమ్మకం, అద్వితీయమైన అనుభూతి. అది నువ్వు ఎవడివైనా సరే దేవుడు గురించి తక్కువ మాట్లాడేవాడు నీ పతనానికి దారి తీసుకున్నట్టే. ఎటువంటి వాడివైనా సరే నీ పతనం స్టార్ట్ అయిందని అర్థం, నీ నాశనం స్టార్ట్ అయిందని అర్థం. దేవుడి మీద పరిహాసంగా మాట్లాడడం, దేవుడిని చులకగా మాట్లాడడం ప్రతి ఒక్క వాడికి ఫ్యాషన్ అయిపోయింది. అటువంటి వ్యక్తులకి సమాధానం చెప్పగలిగేటువంటి వ్యక్తిత్వం మీ రాశిలో కూడా ఉంది. కాబట్టి తప్పకుండా మీరు భగవంతుని యొక్క హనుమాన్ చాలీసా పారాయణం ఉద్యోగ లాభాన్ని, దత్తాత్రేయ పారాయణం వల్ల అన్యోన్య దాంపత్యాన్ని, అలాగే విదేశాలు వెళ్లే విషయంలో కూడా హనుమంతుడి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన చేసిన వారికి అనుకూలత. వైవాహిక జీవనానికి దుర్గాదేవిని ఆరాధన చేయండి, తప్పకుండా వైవాహిక జీవనం ఉంటుంది. సామాన్య ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి కాళికామాతను పూజించండి. శత్రువుల్ని, దేవుని తప్పుగా మాట్లాడే వాళ్ళ నాలుకల్ని ఖండించి వేసేస్తుంది అమ్మవారు. అలా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. మన జీవన ప్రయాణంలో ఉంటాయి కొన్ని కలుపు మొక్కలు ఉంటాయి. ఆ కలుపు మొక్కల్ని, ఆ ముళ్ళని తీసేసుకుంటూ తోసేసుకుంటూ వెళ్ళాలి మనం. అదే సనాతన ధర్మం గొప్పతనం. ఈ రాశి వారికి అటువంటి శుభయోగాలు ఉన్నాయి. కాస్త భగవద్ ఆరాధన చేసుకోండి, ప్రాణాయామం చేసుకోండి, తల్లిదండ్రుల మాట వినండి, అద్భుతం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టాలి. డే ట్రేడింగ్ చేయకూడదు, లాటరీలకి, జూదానికి దూరంగా ఉండాలి, పనికిరాదు, జాగ్రత్త. విద్యార్థులు సమయపాలన ఉంటే ది బెస్ట్ ర్యాంక్ పొందుకునే అవకాశం ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్ కలిసి వచ్చే అవకాశం. బట్ కన్సల్టెన్సీ ఆధారపడకండి. మ్యారేజ్ బ్యూరో నుంచి సమాచారం, కాస్త తప్పుడు సమాచారం వచ్చే అవకాశంలో జాగ్రత్త. ఉద్యోగ ఒత్తిడి ఉంటుంది, కానీ ఉద్యోగంలో పై అధికారుల మన్నలు కూడా ఉంటుంది. ఆనంద యోగం, ఐశ్వర్యం ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి కూడా పర్వాలేదు, లాభవంతమైన స్థితి. వ్యాపారంలో కొత్త వ్యక్తితో వ్యాపారం చేయకండి, ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయవచ్చును. అలాగే కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వామిగా మారకూడదు, మంచిది కాదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి, చాలా జాగ్రత్త. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా పర్వాలేదు. కాస్త సంయమనం పాటిస్తే అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ఓపిక, మాట తీరు, వ్యవహార శైలి అనుకూలంగా ఉంటే చాలా మంచిది. ఏదేమైనా తప్పనిసరిగా మీరు హనుమాన్ చాలీసా, భగవద్గీత పారాయణ చేసుకోవడం మీకు అత్యుత్తమ ఆనంద శుభయోగాల పరంపర పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ వారం, ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి ఆడింది ఆట, పాడింది పాట. చాలా మంచి అనుకూలమైన శుభయోగం, ధనయోగం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయవచ్చును, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే తీర్థయాత్ర సేవన, గొప్ప వ్యక్తులతో పరిచయము, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగము, సంతాన యోగము, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, లాభాలు, శుభవార్తా శ్రవణము, ఆనందకరమైన ప్రయాణాలు, నూతన వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి నుంచి కలిసి వచ్చే అవకాశము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమస్యపే అవకాశం, సోదర మైత్రి, మిత్రుల సహకారం వల్ల విదేశీయానం, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు, ప్రశాంతత, ఆరోగ్య లాభం, సంతాన యోగం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకోవడం, విదేశాల్లో విశేషమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, చాలా చాలా మంచి అనుకూలతలు, ఆనంద యోగాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపలు చెల్లెల వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అత్యంత సానుకూల శుభయోగాలు. రైతన్నలకి,
పూలు పళ్ళు కూరలు పండించే వారికి అత్యుత్తమ శుభయోగం, ధనయోగం, పంట లాభం, మంచి ధర పొందుకునే అవకాశం, అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, వస్త్ర లాభం, సువర్ణాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా అభివృద్ధి, కొత్త వ్యాపారాన్ని కలిసి వచ్చే అవకాశం, వ్యాపారాన్ని విస్తరించే అవకాశం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వీసా సౌలభ్యం. తప్పకుండా విదేశాల్లో కూడా మీరు నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేసే అవకాశం, ఈవెంట్స్ వల్ల మంచి లాభాలు, సమస్త కార్య ఆనంద విద్యా ఉద్యోగ వ్యాపార శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభయోగాలు చెప్పబడుతోంది. ప్రతి వారం కూడా ఇలాంటి అష్టైశ్వర్య ఆనంద యోగాలను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి శుభయోగం. ఏదైనా వస్తువులు కానీ వ్యక్తుల్ని కానీ కోల్పోయినట్టయితే, స్నేహం చెడిపోయినా, భార్యాభర్తల మధ్య అనేక రకాల ఇబ్బందులు వచ్చి విడిపోదాం అనుకున్నా, ఈ వారంలో అటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి అనుకూలత పొందుకుంటారు. కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం, కలిసిమెలిసి వ్యాపారం చేయగలిగే అవకాశం, శుభకర సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీరు తూచా తప్పకుండా ముందడుగు వేస్తారు. పెద్దల మాట వినడం, పెద్దల వల్ల లాభం, ఆనందకర సంపద, వివాహ యోగం. చాలా మంచి ముఖ్యమైన విషయం అంటే ఈ వారంలో వీరికి వివాహ సంబంధ చర్చల్లో సఫలత పొందుకునే అవకాశం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో మంచి ఎదుగుదల, అవతలి వ్యక్తులకి కళ్ళు కుట్టేటువంటి ఎదుగుదల ఉంటుంది. ఏమో భగవంతుడి అనుగ్రహంతో మనకి ఆ రోజు మనకి గత వారంలో మనకి ఒక వ్యక్తి కేరళ వాసికి లాటరీ టికెట్ వచ్చినట్టుగా ఉంటుంది. 62 కోట్లు వచ్చాయి అతనికి. మనకు కూడా మేబీ అలాంటి ఆర్థికమైనటువంటి అభివృద్ధి పొందుకోవచ్చునేమో. ఆలోచించండి. తప్పకుండా మనకి ఆర్థిక లాభాలు ఉన్నాయి. లాటరీల వల్ల మంచి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా లాభం వచ్చే అవకాశం, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రికల్ కలిసి వచ్చే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగస్తులకి, విద్యార్థులకి అనుకూలత, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి లాభాలు, విదేశాల్లో స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఆనందకరమైన సంపద, విపరీతమైనటువంటి గౌరవం, రాజయోగం. రాజకీయ నాయకులకి నిజంగా మంచి పదవి లభించవచ్చు. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమైనటువంటి మంత్రి పదవి లభించవచ్చు. ఏమో ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చేమో. అవాకులు చెవాకులు పేలి ఉన్న మంత్రి పదవి పోగొట్టుకున్న వ్యక్తులలో అటువంటి వ్యక్తుల యొక్క పదవి మీరు పొందుకోవచ్చేమో. కాబట్టి ఏదేమైనా సరే మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ విద్యాభరణ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలత, ఆనంద యోగం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యాలాభం, సమస్త కార్యసిద్ధి, ఆనంద యోగం, జన వశీకరణ శక్తి, సంతాన యోగం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఆగిపోయిన పనులు తప్పకుండా ప్రారంభమవుతాయి. రివార్డు అందుకునే అవకాశం. ఈ వారం మొత్తం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ, ప్రతి వారం ఇలాగే ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారికి శుభయోగాలే. కళాకారులకి, క్రీడాకారులకి లాభం, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అభివృద్ధి, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి వ్యాపారాలు, పెద్దవాళ్ళ యొక్క మాటల చేత వాళ్ళ మాటలు అనుసరించడం వల్ల ధనయోగాన్ని, రుణపీడ పరిహారాన్ని పొందుకోవడం, గృహయోగము, ధనలాభము, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, విదేశాలకు కూడా స్థిరాస్తుల్ని పెంపొందించుకునే అవకాశాలు. ఇక విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు. చాలా మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, వ్యాపార పరంగా అన్ని రకాల వ్యాపార లాభాలు, శత్రునాశనం, మిత్రలాభం, వాక్చాతుర్యం, ధైర్యము, స్థైర్యము, ఆనంద యోగము, విద్యాభివృద్ధి, రాజకీయ రంగంలో ఎదుగుదల, సినిమా రంగంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధన ప్రాప్తి, ఆనంద యోగాలు, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, దానివల్ల మంచి అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం, వివాహ యోగం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో కూడా ప్రమోషన్ పొందుకునే అవకాశం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగాలు, తీర్థయాత్ర సేవన, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే వారికి, ఈవెంట్స్ చేసే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి లాభాలు, వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు, రైతన్నలకి, పూలు పళ్ళు పండించే చాలా మంచి లాభాలు, ప్రశాంతత, ఆనంద యోగం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, అలాగే అనుకున్నటువంటి చోటకి ఉద్యోగ బదిలీలు, ఆనంద యోగం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, కోటి తగాదాలు సమసిపోవడం, అలాగే శుభకర సంతాన ప్రాప్తి, వివాహ యోగము, ఐశ్వర్య ప్రాప్తి, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా అత్యంత మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశ బలంగా ఉన్నాయి.
ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. డిసెంబర్ 16వ తేదీ నుంచి 23వ తేదీ మధ్యలో డిసెంబర్లో మరి మీనరాశి వారికి ఏమిటి? వివాహ సంబంధ అనుకూలత బాగా ఉంది. ఆగిపోయిన పనులు పరిపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో కూడా మంచి విజయం, IELTS, GRE, TOEFL, GMAT, SAT, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొజలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, సాటిడెలిస్ట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, వ్యాపార రంగంలో కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం, ధనకనిక వస్తువాన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల జూదం వల్ల ధనయోగం, ఆధ్యాత్మిక చింతన బాగా ఉంటుంది. మీ మొక్కులన్నీ తీర్చుకోగలిగే అవకాశాలు, ఉన్నత స్థాయి ఉద్యోగ లాభం, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త ఇవ్వచ్చు, ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంది, మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు, కళాకారులకి, క్రీడాకారులకి లాభము, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి, అవసరార్థం ధన ప్రాప్తి, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతన గృహయోగం, పొలము లాభం, శత్రునాశనం, పుత్రలాభం, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఉద్యోగంలో అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి బలంగా ఉంటుంది, చాలా మంచి అత్యున్నతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి, క్రీడాకారులకి పురస్కారాలు బలంగా ఉన్నాయి, రివార్డులు అందుకునే అవకాశాలు, విదేశాల్లో కూడా కళాకారులు, క్రీడాకారులకి పేరు ప్రఖ్యాతులు పొందుకునే అవకాశం, వివాదాలన్నీ తొలగిపోయే అవకాశాలు, సోషల్ మీడియా, సాట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా లాభాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, సమస్త వ్యాపారాల్లో కూడా అంటే వ్యాపార భాగస్వామితో కానీ, కొత్త వ్యాపారం ప్రారంభం చేయడం కానీ, ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడం కానీ, ఇలా అనేక రకాల శుభయోగాల వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం, ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, మాతాపితృల సౌఖ్యం, సోదర మైత్రి, మిత్రుల వల్ల విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, అలాగే కొత్త వ్యక్తులతో పరిచయము, పెద్దల అంగీకారంతో ప్రేయసికులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనేక రకాల అనుకూలతలు, రుగ్మతల నుంచి బయటపడడం, రోగనాశం, రుణ విమోచనం, ఇలా ప్రతి విషయంలో కూడా మీకు ప్రశాంతత, ఆనంద యోగాల పరంపర పొందుకునేటువంటి అదృష్టవంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభ ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. తప్పక మీరు మన ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన వెబ్సైట్ని ఫాలో అవ్వండి, అలాగే మనకు ఉన్నటువంటి ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. తప్పకుండా మీ యొక్క అభిప్రాయాల్ని తెలపాలని కోరుకుంటూ ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం.